పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ మూవీ ఓజీ. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండి తెరపై కనిపించి చాలా కాలమైన సంగతి తెలిసిందే. 2023లో బ్రో చిత్రంలో ప్రేక్షకులను అలరించిన ఆయన నెక్స్ట్ మోస్ట్ అవైటెడ్ ఫిలిమ్స్ తో అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఇన్నాళ్ళు పొలిటికల్ జర్నీలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస చిత్రాలు చేస్తున్నాడు. ఆయన మూవీ లైనప్ లోని సినిమాల నుంచి క్రేజీ అప్డేట్స్ అందుతూనే ఉన్నాయి. హరిహర వీరమ్మలు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం ఓజీతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డివివి దానయ్య 250 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా ఇమ్రాన్ హష్మి, ప్రియాంక మోహన్ కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ముంబై, హైదరాబాద్ లో జరిగింది. తాజాగా ముంబైలో పవన్ షూటింగ్ సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వీడియోలో పవన్ బెల్ బాటమ్ ప్యాంట్ ధరించి సెక్యూరిటీ నడుమ కార్ ఎక్కేందుకు వెళ్తున్నాడు. పవన్ ని ఇలా చూసి ఫ్యాన్స్ మైమర్చిపోతున్నారు. ఓజీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమంటున్నారు. ఓజీ సినిమా విడుదల తేదీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. 25 సెప్టెంబర్ 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే విజయదశమిని దృష్టిలో ఉంచుకొని సినిమా విడుదల తేదీని లాక్ చేసినట్టు తెలుస్తుంది. ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్స్టర్ గా కనిపించనున్నాడు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి ప్రతినాయకుడుగా తెలుగు సినిమాల్లోకి అడుగు పెడుతుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి, శుభలేఖ, సుధాకర్ వంటి నటీనటులు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఓజీ సినిమా ఇప్పటికే షూటింగ్ ఆలస్యమైంది. పవన్ కళ్యాణ్ రాజకీయ కారణాల వల్ల ఆటంకాలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ షూటింగ్ లో చేరడంతో పనులు వేగవంతమయ్యాయి. ముంబైలోని ఆరే కాలనీ, గోరేగావ్లో షూటింగ్ జరుగుతున్న తరుణంలో పవన్, ఇమ్రాన్ హష్మి మధ్య ఫేస్ ఆఫ్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. తమన్ ఎస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా టీజర్ గ్లిమ్స్ ఇప్పటికే అభిమానులు హైప్ ను పెంచాయి. అయితే స్పీడ్ ట్రాక్ లో ఉన్న సమయంలో సినిమా షూటింగ్ కు మరో ఆటంకం ఎదురైంది. తాజాగా ఇమ్రాన్ హష్మి డెంగ్యూ బారిన పడినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ముంబైలో షూటింగ్ సమయంలో ఆయనకు డెంగ్యూ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా డెంగ్యూ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. డాక్టర్ల సూచన మేరకు ఆయన విశ్రాంతి తీసుకోవాలని, దాదాపు వారం రోజుల పాటు షూటింగ్ కు దూరంగా ఉండాలని సలహా ఇచ్చారు. దాంతో ఇమ్రాన్ హష్మి లేని సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఇమ్రాన్ హష్మి త్వరగా కోలుకొని షూటింగ్ లో చేరితే సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ కు ఎలాంటి ఆటంకం ఉండదు. ఈ సినిమా పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మి కాంబోతో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.